హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 33 పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్కి మ్యాచ్ అనేది జరగనుంది. సో ఇందులో ప్లేయింగ్ 11 పిచ్ అనాలిసిస్ కీ ప్లేయర్స్ గురించి మనం ఒకసారి చూద్దాం. ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ అయిన మొహాలీ స్టేడియంలో ఈ మ్యాచ్ అనేది జరగనుంది. ఇందులో టోటల్ ఓవరాల్గా 3 మ్యాచెస్ అనేవి జరిగాయి కొత్త స్టేడియం రీసెంట్గా లాంచ్ అవ్వడం ద్వారా. సో ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఒక్క మ్యాచ్ అనేది విన్ అయింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 2 మ్యాచెస్ అనేవి విన్ అయింది. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170గా యావరేజ్ స్కోర్ అనేది ఉంది. హై స్కోర్ చూసుకుంటే 182 పర్ 9 వికెట్స్ కోల్పోయి సన్ రైజర్స్ హైదరాబాద్ ఇక్కడ హై స్కోర్ అనేది నమోదు చేసింది. లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 147 పర్ 8 వికెట్స్ కోల్పోయి పంజాబ్ కింగ్స్ అనేది లోయెస్ట్ స్కోర్ అనేది నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే టోటల్ ఓవరాల్గా 31 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో పంజాబ్ కింగ్స్ 15 మ్యాచెస్ అనేవి విన్ అయింది. ముంబై ఇండియన్స్ 16 మ్యాచెస్ అనేవి విన్ అయింది. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే పంజాబ్ కింగ్స్ 7th పొజిషన్లో ఉంది. 6 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 4 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 4 పాయింట్స్తో -0.218గా ఉంది. ముంబై ఇండియన్స్ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే మొత్తం 6 మ్యాచెస్ అనేవి ఆడింది. అందులో 2 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 4 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 4 పాయింట్స్తో -0.234 నెట్ రన్ రేట్తో 8th పొజిషన్లో ముంబై ఇండియన్స్ అనేది ఉంది. లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచ్ చూసుకుంటే ఎల్ క్లాసికో పంజాబ్ కింగ్స్ 214 పర్ 3 వికెట్స్ కోల్పోయి చేసింది. ముంబై ఇండియన్స్ 216 4 వికెట్స్ కోల్పోయి 18.5 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఇందులో లివింగ్స్టోన్ 82 రన్స్ నాట్అవుట్గా నిలిచాడు 42 బాల్స్లో. జితిన్ శర్మ 49 రన్స్ నాట్అవుట్గా నిలిచాడు 27 బాల్స్లో. శిఖర్ ధవన్ 30 రన్స్ అనేది చేశాడు 20 బాల్స్లో. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చూసుకుంటే ఇషాన్ కిషన్ 75 రన్స్ అనేది చేశాడు 41 బాల్స్లో. సూర్యకుమార్ యాదవ్ 66 రన్స్ అనేది చేశాడు 31 బాల్స్లో. తిలక్ వర్మ 26 రన్స్ అనేది చేశాడు నాట్అవుట్గా 10 బాల్స్లో. మొదటిగా పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఒకసారి మనం చూసుకుందాం. జానీ బెస్టో, ట్రైడ్, ప్రభసింహన్ సింగ్, శామ్ కరన్, లివింగ్స్టోన్, జితిన్ శర్మ, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బార్, హర్షల్ పటేల్, హర్షదీప్ సింగ్, రబాడా. ఇంపాక్ట్ ప్లేయర్గా అష్రోత్ శర్మని తీసుకోవచ్చు. కీ ప్లేయర్స్ ఆఫ్ పంజాబ్ కింగ్స్ చూసుకుంటే శామ్ కరన్ చూసుకుంటే 6 ఇన్నింగ్స్లో ఢిల్లీ క్యాపిటల్పై 63 రన్స్ అనేది చేశాడు. అంతే, ఇంకెక్కువ పర్ఫార్మెన్స్ అనేది లేదు. శశాంక్ సింగ్ 61 రన్స్ అనేవి చేశారు గుజరాత్ టైటన్ పైన. మీరు స్క్రీన్ పైన ఒకసారి చూసుకోవచ్చు. అదేవిధంగా హర్షదీప్ సింగ్ టోటల్ ఓవరాల్గా 10 వికెట్స్ అనేవి తీశాడు. రబాడా టోటల్ ఓవరాల్గా 10 వికెట్స్ అనేవి తీశాడు. ఇందులో అద్భుతమైన బౌలింగ్ చేస్తూ కొంచెం ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాడు. ముంబై ఇండియన్స్ యొక్క కీ ప్లేయర్స్ గురించి ప్లేయింగ్ 11 చూసుకుంటే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, మొహమ్మద్ నబీ, షెపర్డ్, శ్రేయస్ గోపాల్, గ్రిలాడ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ మద్వాల్. ఇంపాక్ట్ ప్లేయర్గా సూర్యకుమార్ యాదవ్ని తీసుకోవచ్చు. కీ ప్లేయర్స్ ఆఫ్ ముంబై ఇండియన్స్ తీసుకుంటే ఇషాన్ చూసుకుంటే లాస్ట్ ఆర్సీబీ మ్యాచ్లో 69 రన్స్ అనేవి చేసి ఫామ్లో ఉన్నాడు. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్తో కూడా 42 రన్స్ అనేవి చేశాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. తిలక్ వర్మ సన్ రైజ్ హైదరాబాద్ మ్యాచ్లో 64 రన్స్ అనేవి చేశాడు. రాజస్థాన్పై 32 రన్స్, చెన్నై సూపర్ కింగ్స్పై 31. టిమ్ డేవిడ్ సన్ రైజ్ హైదరాబాద్పై 42 రన్స్ అనేవి చేశాడు. ఢిల్లీ క్యాపిటల్పై 45 రన్స్ అనేవి చేశాడు. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్కి 13 రన్స్ అనేవి చేశాడు. గ్రిలాడ్ టోటల్ ఓవరాల్గా 9 వికెట్స్ అనేవి తీశాడు ముంబై ఇండియన్స్కి. అద్భుతమైన బౌలింగ్ అనేది చేస్తున్నాడు. జస్ప్రీత్ బుమ్రా
ఓవరాల్గా 10 వికెట్స్ అనేది తీశాడు. పర్పుల్ క్యాప్ రేస్లో ఉన్నాడు. అద్భుతమైన డెత్ ఓవర్లో యార్కర్స్తో అద్భుతమైన బౌలింగ్ అనేది చేస్తున్నాడు. సో ఈరోజు వీడియోలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్లో మీరు ఎవరు గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్.